అనుకోండి, చూడకుండా ఉండడం అంటే ప్రాణం పోయినంత పని. యుద్ధమే వస్తుంది ఆయనతోటి. ఎంత దిక్కుమాలిన పరీక్ష పెట్టాడు రా వీడు అని. ఏమీ చెయ్యొద్దు. శివ 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 అంటూ ఓ గంట కూర్చో అన్నారనుకోండి, గడియారం పట్టుకుని ఎడతారు గదిలోకి. మీరు చూడండి, ఎందుకో తెలుసా? కళ్ళు మూసుకొని శివ 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 అంటే ఏమవుతుంది? మహా అయితే గంట దాటిపోతుంది అంతే కదా అని ఒక్కనాటికి అండం అని ఓసారి ఇలా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకని అంటే కష్టం. నిషిద్ధ కర్మని మీరు దాటలేరు. చాలా చాలా కష్టం అండి. నేను మీకు ఉన్న విషయాన్ని బాగా అర్థం అవ్వడం కోసం బాగా గుచ్చి గుచ్చి మాట్లాడడానికి కారణం అదే. మనిషి తరించేది దేనివల్ల తెలుసా అండి? అసలు వద్దన్న పని మానేయడం వల్ల. వద్దన్న పని మానేస్తే చెయ్యమన్న పని చేయడం వినా ఇంకో మార్గం ఉండదు. మీరు చూడండి, ఎందుకో తెలుసా? మీరు శరీరాన్ని ఆపగలరు, మనసును ఆపలేరు. శరీరాన్ని నువ్వు గుడికి వెళ్ళొద్దు అని కూర్చోబెట్టగలరు, మనసును ఆపండి, ఎక్కడికి వెళ్లకుండా. మీ తరం కాదు, తిరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు చెయ్యొద్దన్న పనులు ఆపేశారనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్న పని కోసం తిరుగుతుంది. దానికి ఏమీ చేయకుండా అది ఉండలేదు. కాబట్టి ఏం చేస్తుంది? ఫోన్లో అలా గుళ్ళోకి పోమంటున్నాడుగా, కాబట్టి ఆ గుళ్ళోకి పోయేదో అలా తిరుగుతుంటే అక్కడే నలుగురు కనబడతారు, ఏదో కాసేపు పిచ్చాపాటి ఎవరన్నా పలకరించి వద్దామన్నా గుళ్ళోకి పోతాడు. ఇప్పుడు చెయ్యమన్న పని వైపుకి ఎప్పుడెడుతుందంటే చెయ్యొద్దన్న పని ఆపగలిగితే. చెయ్యొద్దన్న పని ఆపలేకనే రాజ్యాలు పోయాయి, ఐశ్వర్యాలు పోయాయి, తరాలు నశించిపోయాయి, వంశాలు పతనమైపోయాయి. తపస్సు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన 10 తరాలు కింద పడిపోయాయి. ఎందువల్ల? చెయ్యకూడని పని చేసినటువంటి వాళ్ళు వంశంలో ఒక్కరు పుట్టడం వల్ల. ఒక్కడు చెయ్యకూడని పని చేస్తే చెయ్యవలసిన పనులు ఎంతో నియమాలతో కష్టపడి సాధించుకున్న పితృదేవతలు 10 తరాల వాళ్ళు ఢామ్మని కింద పడిపోతారు. ఒక్కడు లాగేస్తాడంతే. ఎక్కడం చాలా కష్టం, కింద పడిపోవడం చాలా తేలిక. అందుకే మీరు చూడండి, చిన్నతనంలో ఒక ఆట ఆడిస్తుండేవారు, జారుడు బల్ల అని ఆట ఉండేది. జారుడు బల్ల ఆడేవాడిని ఏం చేస్తారంటే ముందు ఇటువైపు నుంచి మెట్లు కడతారు, అటువైపు నుంచి జారేందుకు కడతారు. వీడు ఏం చేస్తారంటే ఇటు నుంచి కష్టపడి మెట్లు ఎక్కుతాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే కూర్చుని పట్టు వదిలేస్తాడు, అంతే కిందకి జారిపోతాడు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇటు నుంచి ఎక్కలేడు, ఎందుకంటే జారేవాళ్ళు అడ్డొస్తారు. అందులో మళ్ళీ ఇటు నుంచి ఇటు పరిగెత్తి మెట్లు ఎక్కుతాడు, ఎక్కి జారిపోవడానికి ఎదురు చూస్తాడు. మీరు చూడండి, తన ముందు జారేవాళ్ళు ఉంటారు, వాళ్ళు జారిపోయే వరకు తను ఎదురు చూసి వాళ్ళు జారిపోయాక తను జారిపోతాడు. ఎక్కడం కష్టం, జారిపోవడం తేలిక జీవితంలో. తాతగారు పిల్లాన్ని పార్కుకి తీసుకెళ్ళి